అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన్ని దేవుడు ఇచ్చిన మహాఉత్సవాన్ని కొనం బట్టి సర్వశక్తి గల దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట అండి. తండ్రిని యెహోవా పరలోకంలో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిచి భూమి మీదకి వెళ్ళాలి, భూలోకానికి ఎవరు వెళ్తారని చెప్పేసి అడిగినప్పుడు అందరూ కూడా మేము వెళ్తామని చెప్పేసి చెప్తున్నారనమాట అండి. అప్పుడు తండ్రిని యెహోవా దేవుడు ఏం చేశాడంటే, భూమి మీద పడే కష్టాలు ఏంటో, ప్రజలు ఎలా ఇబ్బందులు పెడతారో, ప్రజలు మన ఎలా హింసిస్తారో ఇవన్నీ కూడా ఒక పాత్రలు వేసి వాళ్ళకి చూపించినప్పుడు ఇవన్నీ భరించాలి, ఎవరైతే వెళ్తారని చెప్పేసి అడిగినప్పుడు అప్పుడు దాకా వెళ్తామన్న వాళ్ళందరూ కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోయినట్లు మనం చూస్తూ ఉన్నామండి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే సర్వశక్తి గల దేవుడు యేసుక్రీస్తు వారు, నేను ఎంత కష్టమైనా భరిస్తాను, ఎంత నష్టమైనా భరిస్తాను, అవసరమైతే నా రక్తాన్ని ప్రజలందరి కోసం చిందించి ప్రజలందరూ కూడా రక్షించడానికి నేను భూలోకానికి వెళ్తానని చెప్పేసి తండ్రిని యెహోవా దగ్గర ఒప్పుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. ఇది తండ్రిని యెహోవా నెరవేర్చాలి కాబట్టి భూమి మీద కంజికగా ఉన్న కన్యమరను హెంచుకుని కన్యమరి గర్భం ద్వారా దేవుడు శిశువుగా ఈ భూలోకానికి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. యేసుక్రీస్తు వారు ఎక్కడ పుడతారో, యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత ఏమి కార్యాలు చేస్తూ ఉంటారో, ఏ అద్భుతాలు చేస్తూ ఉంటారో, ఏ స్వస్థతలు చేస్తూ ఉంటారో, ఏ ఆశ్చర్యకారాలు చేస్తూ ఉంటారు, ఇవన్నీ కూడా ముందుగానే రాయబడి ఉన్నాయన్నమాట అండి. బెత్లెహేంపురంలో పుడతారని చక్కగా ముందుగానే ప్రవక్తల ద్వారా దేవుడు ప్రవచించినట్లుగా చూస్తూ ఉన్నాం అనమాట అండి. చూసారండి, మనందరినీ కూడా రక్షించడానికి తన ప్రాణాన్ని సహితము లెక్క చేయకుండా తన రక్తాన్ని చిందించి మనందరి ప్రాణాల కొరకు చక్కగా దేవుడు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నామనండి. మనందరి ప్రాణాలను రక్షించడానికి, మనందరిని కూడా రక్షించడానికి, మనందరూ కూడా విమోచన కలగజేయడానికి, మనందరినీ కూడా ఆయన రాజ్యవారుగా జీవించే యోగ్యతను సంపాదించిన స్థితిని కలగజేయడానికి, మనందరూ కూడా నిత్యరాజ్యంలో నిత్యము జీవించే యోగ్యతను సంపాదించిన స్థితిని కలగజేయడానికి, ప్రతి ఒక్కరిని కూడా దీవించడానికి, ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించడానికి, ప్రతి ఒక్కరిని కూడా అభివృద్ధి చేయడానికి, ప్రతి ఒక్కరు కూడా పాపాలను క్షమించి సమస్త దుర్నీతి రక్షించి పవిత్రిగా చేసి అందరినీ హాయిగా ఉండేలా చేయడానికి దేవుడు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఆయన దేవుడు అందరినీ రక్షించడానికి అందరిని కూడా రక్షణ మార్గంలో నడిపించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం అనమాట అండి. అలాగే దేవుడు శత్రువులను క్షమించడానికి, అలాగే అందరితో సమాధానంగా ఉండడానికి, శాంతిగా ఉండడానికి, నెమ్మదిగా ఉండడానికి చక్కగా దేవుడి లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అనమాట అండి. మనం కూడా దేవుని మనస్సుని ఎరిగి మనం కూడా దేవుని మనస్సు కలిగి జీవించమని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు కనుక యేసుక్రీస్తు వారు తన రక్తాన్ని చిందించి ప్రజలందరినీ రక్షించడానికి వచ్చినప్పుడు మనము కూడా ఆయన నామంలో ప్రార్థన చేసుకుంటే దేవుడు మనల్ని ఈ లోకంలో ఎలా జీవించాలో దేవుడు మనకి నేర్పిస్తూ ఉంటాడు అనమాట అండి. కాబట్టి 100% కూడా వృద్ధులు, పిల్లలు, యవనస్తులు, వృద్ధులు అందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినండి. విన్న వాక్యం హృదయమాల పలక మీద రాసుకోండి. అప్పుడు దేవుడిని అడగండి, ప్రభువా మీరు మా కొరకు రక్తాన్ని చిందించారు నాయన, మరి మేము ఈ లోకంలో ఎలా జీవించాలో మాకు నేర్పించండి అని చెప్పేసి సర్వశక్తి గల దేవుడు నామంలో విశ్వాసంలో ప్రార్థన చేసి అడిగితే 100% కూడా మనకి మనం ఈ లోకంలో ఎలా జీవించాలో దేవుడు మనకి నేర్పిస్తూ ఉంటాడు అనమాట అండి. కాబట్టి దేవుడు మన కొరకు రక్తాన్ని చిందించి మనందరినీ కూడా రక్షించడానికి వచ్చిన సర్వశక్తి గల దేవుడి నామంలో మేము ప్రార్థన చేసుకుని దేవుని మాట వింటామండి, ఆయన మాట ప్రకారం నడుచుకుంటామండి. మేము కూడా ఆయన రాజ్యవారసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉంటామండి. ఆయన మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి హాయిగా జీవిస్తామని చెప్పేసి ఎవరైతే అంటూ ఉంటారో వారందరూ కూడా తల్ల ఉంచుతారో చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశ్రమ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదాలు లెక్కలేని స్తుతిస్తున్నారు ప్రభావ. మీరు మా అందరినీ రక్షించడానికి తండిస్తున్నారా, రక్షణకర్తగా ఈ లోకానికి వచ్చిన దేవా నీకు వందనాలు తండిస్తుంది ప్రభావ. నీ రక్తాన్ని చిందించి తండిస్తుంది ప్రభావ. తండ్రి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి ప్రభావ కాపాడి తండిస్తుంది ప్రభావ. తండ్రి సమస్త విషయంలో తండ్రి తోడుగా ఉండి మాకేం కావాలో సహాయం చేసిన దేవా నీకు వందనాలు. మేము కూడా నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకుని తండ్రి ప్రభావ, నీ ఆలోచన అనుసరించి తండిస్తుంది ప్రభావ, నీ మార్గంలో నడుచుకుని తండిస్తుంది ప్రభావ. తండ్రి నీ మాట ప్రకారం తండ్రి నీ యొక్క వాక్యం విని నీ వాక్యం ప్రకారం ప్రభావ మేము నడుచుకునే యోగ్యత మాకు ప్రసాదింపచేయండి తండ్రి. నీకు వందనాలు తండిస్తుంది ప్రభావ. నీ మాట విని మంచి మనసు మాకు దయచేయండి. మా మనసును మార్చండి, మా తలంపులు మార్చండి, మా ఊహలను మార్చండి, మా కోరికలు మార్చండి తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా రక్షణ మార్గంలో నడిపించండి దేవుడు తండ్రి. తండ్రి మా అందరికీ ప్రభావ మంచి ప్రార్థన నేర్పించండి తండ్రి. నీకు వందనాలు తండ్రి. ప్రార్థన ద్వారా తండ్రి ప్రభావ తండ్రి నిన్ను తండ్రి కొనియాడే యోగ్యతలు దాయిచ్చేయండి తండ్రి. నీకు వందనాలు తండ్రి. బిడ్డలందరూ కూడా మంచి దీవించండి, ఆశీర్వదించండి. గర్భిణీ స్త్రీలను, బాలింతరాలను తండ్రి ప్రభావ, అనారోగ్యంతో బాధపడుతున్న వారు, సంతానం లేని వారిని దండిస్తున్న ప్రభావ, అలాగే ఉద్యోగం చేస్తున్నవాడిని, వ్యాపారం చేస్తున్నవాడిని, వివాహం కోసం ఎదురు చూస్తున్నవాడిని, చేతులతో చేస్తున్నవాడిని తండ్రి, వాహనం నడుపుతున్నవాడిని, ఇలా 1 by 1 ప్రయాణం చేస్తున్నవాడిని తండ్రి, చిన్నలను, పెద్దలను, యవనస్తులను, వృద్ధులను ప్రతి ఒక్కరిని కూడా పేరుని దీవించి ఆశీర్వదించి తండ్రి. ప్రార్థన చేసుకుని తండ్రి ప్రభావ చక్కగా తండ్రి భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను ప్రసాదింపచేయమని
ప్రతి ఒక్కరు కూడా మంచి ఆరోగ్యం దాయిచ్చేయమని, అందరూ కూడా మారు మనసు పొందు ప్రభా, నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకుని తండ్రి హాయిగా జీవించే యోగ్యతను దాయిచ్చేయని, మా ప్రార్థనలకించండి, మా ప్రార్థనలకు ప్రతిఫలం దాయిచ్చేయమని, మా కొరకు తరగరాని యేసుక్రీస్తు ప్రయాసమైన నమ్మలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉండును గాక. ఆమెన్. దేవుడు మనందరిని కూడా రక్షించడానికి వచ్చాడు కనుక మనందరం కూడా దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుంటే మనందరిని కూడా రక్షణ మార్గంలో నడిపిస్తాడనమాట అండి. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మదర్స్ అండ్ ఫాదర్స్, సహోదరి సహోదరులు ఏమంటారండి? మీ ఆలోచన మీదేనండి. వింటారా దేవుని మాట? నడుస్తారా దేవుని మాట ప్రకారం? దేవుని మార్గంలో నడుస్తూ ఉంటారండి. దేవుని రక్షణ పొందుకుని చక్కగా ఆయన రాజ్య వారసుగా జీవించే యోగ్యతను సంపాదించుకుని హాయిగా జీవించే యోగ్యతను సంపాదించే స్థితిని కలిగి ఉంటారా? ఏమంటారు? అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ మేరీ క్రిస్మస్, మేరీ హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, హల్లెలూయా. క్రీస్తు నేడే మన కొరకు పుట్టెను, హల్లెలూయా. క్రీస్తు నేడే మనందరి కొరకు పుట్టెను, హల్లెలూయా. క్రీస్తు మన అందరి హృదయాల్లో పుట్టెను, హల్లెలూయా. ఏమంటారు? హ్యాపీ క్రిస్మస్. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మనందరిని కూడా దేవుడు హ్యాపీగా ఉండే యోగ్యత మనందరికీ దయచేయను గాక. ఆమెన్. ఏమంటారు?